హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కావాల్సిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా స్టోర్ చేసుకుంటానో, అంతేకాకుండా మనం కర్రీలోకి వేసుకునేటప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్లానే ఉంటుందండి. సో ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసేసి నేను 1/2 kg అల్లం వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇవి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. 1/2 కిలో అల్లము, 1/2 కిలో వెల్లుల్లిపాయలు అన్నమాట. ఫస్ట్ అల్లంని అయితే నీట్గా కడుక్కోవాలండి. అల్లంలో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకోవాలండి. అల్లంని అయితే నీట్గా కడుక్కొనేసి ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలండి. అది తడేం లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అల్లంను వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలన్నమాట. వీటిని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి దీంట్లో కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి. అవి వచ్చేసేసి ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏమి కొంచెం కూడా యూజ్ చేయకూడదు అనమాట. వాటర్ ఏమి యూజ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అదే వచ్చి సింపుల్ టిప్ అనమాట. ఇలా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందన్నమాట. మనం వాటర్ ఏమీ పోయట్లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏమీ పాడవదండి. అంతేకాకుండా మనం కర్రీలో యూజ్ చేసేటప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్నట్టుగానే ఉంటుందండి. ఇది ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట.